ఒరే శ్రావణం, ఏంట్రా ఆషాఢం? అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇక్కడికి చేరుకున్నాం. పాతాళ లోకంలోకి వచ్చినట్లుందిరా. ఏం లోకమో ఏమో, నా కాళ్ళు చేతులు చచ్చుపడ్డాయి. పేపర్లో సంగతులు ఏంటో చదవరా. ఏదిరా పేపరు? నా కలుపు వచ్చినప్పుడు ఆపుతా, నువ్వు చదవరా. సరే చదువురా, విందాం. నేడే విడుదల అప్పుల ప్రొడక్షన్ వారు సమర్పించు తిప్పుల ప్రొడక్షన్ సరిగమ 12 సరసాలు. ఇప్పుడు షూటింగ్లో ఉన్న చిత్రం చూడదగ్గ చిత్రం. చంద్రబంధ ప్రొడక్షన్ గందరగోళం అందరూ చూడదగ్గ చిత్రమే. రాజకీయాల గురించి చదవరా, వింటాను. ఈ పేజీలో అంతా రాజకీయాల గురించే ఉన్నాయి. నాయకులకు ఓట్లు వేయటం, నాయకుల చేత దెబ్బలు తినటం. ఏం బాగాలేదు, ఇంకో పేజీ చదవరా. అది హైదరాబాద్ నుండి వస్తున్న ట్రైను, మద్రాసు వెళ్ళే ట్రైను రైలు బండి కింద కోడిపిల్ల పడి కోడిపిల్లకు కాలు దెబ్బ తగలడం వల్ల, కోడిపిల్లకు ఒకేగా రాలిపోవడం వల్ల కోడిపిల్లల బృందం కోర్టుకు ఎక్కింది. ఈ ప్రమాదంలో సినిమా షూటింగ్ హీరోయిన్ కూడా ఉన్నది. రేపు చదువుతున్నాయి. ఒక ముఖ్య ప్రకటన. అమెరికా నుండి ఢిల్లీ వస్తున్న విమానం బంగాళాఖాతంలో పడింది. 150 మంది ప్రయాణికులు మరణించారు. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసు దళాలు దించారు. ఎవరో దుండడుగులు బాంబు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంచనా. అమ్మయ్య, నా కలుపు వస్తుంది, నువ్వు చదవరా. ఎదురు ఎవరా? బంగాళాఖాతంలో వాయుగుండం పడడం, మృతదేహాలు వెలితీయడం ప్రమాదంలో 3 రోజులు వాయిదా పడింది. చచ్చినందుకు బాధగా లేదు కానీ శవాలను తీయడం బాధగా ఉన్నదిరా. నేను చదువుతా, వినరా. సర్దార్ని సంగ్రామాన్ని సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పట్టి ఇచ్చిన వారికి 10 లక్షల రూపాయలు బహుమానం. సర్దార్ని మనం చంపితే బహుమానం వస్తుంది, కానీ చచ్చిన వాళ్ళంతా దెయ్యాలయ్యి మనల్ని పడితే ఎలారా? అవును రోయ్, దెయ్యాలు దేశాల మీద పడతాయని మా అమ్మమ్మ చెప్పింది రోయ్. వామ్మో, దెయ్యం అంటే నాకు భయం రో. లైట్స్ ఆఫ్ చేయండి.